హలో ఎవ్రీవన్. స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అనేది ఎంత వైస్‌గా స్టాప్ లాస్ హంటింగ్‌ని కవర్ చేస్తది. లేకపోతే ఏమైనా వేరే కాన్సెప్ట్స్ అనేటివి ఏ విధంగా స్టాప్ లాస్‌ని హిట్ చేసే వైస్‌గా వెళ్తాయి అనే థాట్ తోటి మనమైతే కంప్లీట్‌గా అయితే టుడే వీడియో అయితే కంటిన్యూ అయితే చేద్దాం. బట్ కంప్లీట్‌గా ఎస్ఎంసీ అనేది ఎంత హైయెస్ట్ రేంజ్‌లో వర్కౌట్ అవుతది. అసలు ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎక్కడైతే బై చేస్తున్నారో ఆ ఎగ్జాక్ట్ అదే ప్లేస్‌లో బై చేయడానికి ఛాన్సెస్ ఉండే అనే థాట్ తోటే ఎస్ఎంసీ కాన్సెప్ట్స్‌ని అయితే క్రియేట్ చేయడం అయితే జరిగింది కాబట్టి ఆ ఎస్ఎంసీ అనేది ఏ విధంగా ట్రాప్ నుంచి మనల్ని ఎస్కేప్ చేస్తదనే థాట్ తోటే ఆ రిటైలర్స్ ఎక్కడైతే ట్రాప్ అవుతున్నారో ఆ ట్రాప్ అయిన ప్లేస్ నుంచి కూడా మనం ఎంట్రీ తీసుకొని అక్కడి నుంచి ప్రాఫిట్ ఏ విధంగా జనరేట్ చేయాలనేది కూడా కంప్లీట్‌గా అయితే డిస్కస్ చేసుకుందాం. మార్కెట్‌లో అయితే మనం అయితే డీటెయిల్‌గా మాట్లాడుకోవాలనుకుంటే గన స్ట్రక్చర్ అనేది ఏంటి అనేది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఎస్ఎంసీకి సంబంధించిన వైస్‌గా స్ట్రక్చర్ అంటే ఏంటి? స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ వైస్‌గా లేకపోతే బయట ఏదైతే ప్రైస్ యాక్షన్ యూజ్ చేస్తున్నారో దాని వైస్‌గా అసలు మార్కెట్‌లో స్ట్రక్చర్ అంటే ఏంటి అని చెప్పేసి క్లియర్‌గా అర్థం చేసుకోవాలంటే దానికంటే ముందు ఒకటైతే మనం అయితే చూసుకోవాల్సిందైతే ఉంటది. ఫస్ట్ మార్కెట్‌లో స్ట్రక్చర్ అంటే ఏం లేదు. ఒకటి మార్కెట్‌లో ఏ డైరెక్షన్ ఉంటది? అప్ ట్రెండ్ అని ఉంటది. లేకపోతే డౌన్ ట్రెండ్ అని ఉంటది. అంటే ఐఆర్ఐ ఫార్మ్ చేసుకుంటూ పైకైనా వెళ్ళిపోతది మార్కెట్. లేకుంటే లోయర్‌లో అంటే కిందికి ఫార్మ్ చేసుకుంటూ కిందికైనా వస్తది. లేకపోతే సైడ్ వేస్ మార్కెట్ అన్నా ఈ మార్కెట్ అన్నా రన్ అవుతది. ఈ సైడ్ వేస్ మార్కెట్ అని ఉంటది. లేకపోతే ఈ డౌన్ ట్రెండ్ అని ఉంటది. లేకపోతే ఈ అప్ ట్రెండ్ అని ఉంటుంది. ఈ 3 డైరెక్షన్సే కదా మార్కెట్‌లో ఉండేది. లేకపోతే వేరే డైరెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా? అస్సలు లేవు. కాబట్టి మనం అండర్‌స్టాండ్ చేసుకోవాల్సింది ఏందంటే ఈ 3 డైరెక్షన్‌లు మాత్రమే మార్కెట్‌లో ఉన్నాయి. కాకపోతే స్ట్రక్చర్ అంటే ఏంటి? అసలు రిటైలర్స్ ఏ విధంగా స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ యూజ్ చేయకుండా వేరే ప్రైస్ యాక్షన్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కానీ లేకపోతే డిమాండ్ అండ్ సప్లై రూల్స్ వైస్‌గా వెళ్ళి కూడా వాళ్ళు ఏ విధంగా ట్రాప్ అవుతున్నారో దీని వైస్‌గా అయితే మనమైతే డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏ ఏ స్ట్రక్చర్ చెప్పినాం మనము? ఒకటి అప్ ట్రెండ్ ఆర్ డౌన్ ట్రెండ్ అండ్ సైడ్ వేస్ మార్కెట్. ఈ 3 మార్కెట్‌లో అయితే ఉంటాయి. కాకపోతే క్లియర్‌గా అయితే మనం మాట్లాడుకుంటే ఎస్ఎంసీ అనేది పక్కన పెట్టేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఎంసీ అనేది పక్కన పెట్టేస్తే అసలు స్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఉంటదనేది కొంచెం డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. మాట్లాడుకున్న తర్వాత రిటైలర్స్‌ని ఏ విధంగా ట్రాప్ చేస్తారు? ఎస్ఎంసీ వాడకుండా ఉంటే లేకపోతే వేరేకి సంబంధించిన కాన్సెప్ట్స్ యూజ్ చేస్తే ఏ విధంగా ట్రాప్ చేస్తారనే విధంగా కూడా మనమైతే విజువలైజేషన్ వైస్‌గా కూడా మనమైతే ఒకటి కొంచెం ప్రాక్టికల్‌గా కూడా కొంచెం ఒకటైతే చేసి చూపిస్తాను. ఫస్ట్ దానికంటే ముందు స్ట్రక్చర్ అయితే మనం ఈజీగా అయితే ఐడెంటిఫై చేయడానికి ఈజీ మెథడ్ చెప్తాను చూడండి. స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటది? ఐఆర్‌లో ఐఆర్ఐ ఐఆర్‌లో ఐఆర్ఐ ఐఆర్‌లో ఐఆర్ఐ ఐఆర్‌లో ఇదేంటి? అప్ సైడ్‌కి సంబంధించిన స్ట్రక్చర్ ఇది. ఇదేంటి? ఇది ఐఆర్ఐ ఈక్వల్‌లో ఈక్వల్ ఐ ఈక్వల్ ఐ ఈక్వల్ లో ఈక్వల్ ఐ ఈక్వల్ లో ఈక్వల్‌లో ఈక్వల్ ఐ ఇదేంది? సైడ్ వేస్ మార్కెట్. నెక్స్ట్ స్ట్రక్చర్ ఏంటి? లోయర్‌లో లోయర్ ఐ లోయర్‌లో లోయర్ ఐ లోయర్‌లో లోయర్ ఐ లోయర్‌లో లోయర్ ఐ బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఏందంటే మీరు ఈజీగా ఐడెంటిఫై చేయాల్సిన సింపుల్ మ్యాటర్ ఏంటంటే ఇది ఏదైతే ఉందో ఇది సైడ్ వేస్ మార్కెట్. ఇది అప్ ట్రెండ్, ఇది డౌన్ ట్రెండ్. కాకపోతే ఈడేందంటే ఈ ఐ కంటే ఈ ఐ ఎక్కువ ఉంది. ఈ ఐ కంటే ఈ ఐ పైన ఉంది. ఈ ఐ కంటే ఈ పైన ఉంది. కాబట్టి దీన్ని ఏ విధంగా మనము ఈజీగా ఐడెంటిఫై చేస్తామంటే ఇది హయ్యర్ లో కంటే కింద ఉంది కాబట్టి ఇది హయ్యర్ లో. దీన్ని బ్రేక్ చేసి పైకి వెళ్ళింది కాబట్టి ఇది హయ్యర్ ఐ. దీనికంటే ఇది కిందికి వచ్చింది కాబట్టి అది హయ్యర్ లో. దీనికంటే ఇది పైకి వెళ్ళింది కాబట్టి ఇది హయ్యర్ ఐ. దీనికంటే ఇది లోలో ఉంది కాబట్టి హయ్యర్ లో. దీనికంటే ఇది పైన ఉంది కాబట్టి హయ్యర్. దీనికంటే ఇది పైన ఉంది కాబట్టి హయ్యర్ ఐ. ఇది కూడా సేమ్ డైరెక్షన్ వైజ్గానే ఇది కూడా ఆలోచిద్దాం. ఇది హయ్యర్లో, ఇది హయ్యర్లో హయ్యర్ ఐ, లోయర్లో లోయర్ ఐ. అంటే ఏంటి? ఇది లోయర్ లో కంటే లోయర్ ఐ ఉంది, ఎక్కువ పైన ఉంది కాబట్టి దీన్ని ఏమంటాము? లోయర్ ఐ అవుతుంది. ఈ లోయర్ లో కంటే ఇంకా కింద ఉంది కాబట్టి లోయర్ లో అవుతుంది. అదేవిధంగా ఏంటి? ఇక్కడ మనం ఈజీగా అర్థం చేసుకోవాలంటే ఈ ఐ కన్నా ఇది లో ఉంది కాబట్టి లోయర్ లో, ఇది లోయర్ ఐ ఇది. అదేవిధంగా ఈ లోయర్ లో కన్నా ఇది కింద ఉంది కాబట్టి ఇది లోయర్ లో. అదేవిధంగా ఇది లోయర్ ఐ కన్నా ఇది కింద ఉంది కాబట్టి లోయర్ లో అది. అదేవిధంగా స్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఉంది? ఐఆర్లో ఐఆర్ఐ ఐఆర్లో ఇదేంటి? లోయర్లో లోయర్ ఐ లోయర్లో లోయర్ ఐ ఇదే విధంగా స్ట్రక్చర్ బేస్ చేసుకుంటుంది. కాకపోతే కన్సల్టేషన్ మార్కెట్ ఏంటి?
ఒకటే ఈక్వల్లో ఈ 3 స్ట్రక్చర్లే మార్కెట్లో ఉంటాయి. అంతకుమించి మీరు ఆలోచించాల్సిన అవసరం కూడా అంతకన్నా లేదు. ఇదే స్ట్రక్చరే కదా మార్కెట్లో ఉండేది. ఇంతకన్నా వేరే స్ట్రక్చర్స్ ఏమైనా ఐడెంటిఫై చేసినారా? ఇవే ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏంటి నడుస్తుందంటే బాగా అర్థం చేసుకోవాలంటే ఇదే వైజ్గా మనం ఇదే విధంగా మనం ముందరికి వెళ్తే కనుక ఈ 3 స్ట్రక్చర్ గురించి కంప్లీట్గా మనమైతే క్లియర్ కట్గా చూసుకుంటే ఇది ఇంపల్స్ మూవ్ ఏదైతే మార్కెట్ డైరెక్షన్కి అంటే అప్ ట్రెండ్ మనం ఎప్పుడైతే ఐడెంటిఫై చేస్తామో దాని డైరెక్షన్ వైజ్గా వెళ్ళేటట్టు ఇది ఇంపల్స్ మూవ్. ఎప్పుడైతే కరెక్ట్ అవుతుందో ఇది కరెక్షన్ మూవ్. మళ్ళీ ఏదైతే డైరెక్షన్ వైజ్కి వెళ్తుందో ఇది ఇంపల్స్ మూవ్. మళ్ళీ డైరెక్షన్ నుంచి కరెక్షన్ ఇస్తుందో ఇది కరెక్షన్ మూవ్. అంటే ఒక స్ట్రక్చర్ వెళ్తున్నప్పుడు ఆ స్ట్రక్చర్ ఎంపడి అంటే దానికి పాజిటివ్గా వెళ్తే దాన్ని మనం ఇంపల్స్ మూవ్ అంటాం. దానికి నెగిటివ్ డైరెక్షన్లో వెళ్ళడాన్ని కరెక్షన్ మూవ్ అంటాం. అంటే కరెక్ట్ అవుతుందని చెప్పేసి దాని మీనింగ్. అదేవిధంగా దీన్ని కూడా అంతే. ఈ డైరెక్షన్ ఇది డౌన్ సైడ్ డైరెక్షన్, ఇది ఇంపల్స్ మూవ్ అవుతుంది. అప్పుడు ఏంది కరెక్షన్ అవ్వడం అంటే ఏంటి? లోయర్లో ఫామ్ చేసుకుంటున్న మార్కెట్ అంటే డౌన్ సైడ్ వెళ్తున్న మార్కెట్ కొద్ది వరకు అప్ సైడ్ డైరెక్షన్కి ఇచ్చి మళ్ళీ డౌన్ సైడ్ డైరెక్షన్కి చేంజ్ అవుతుంది. దట్ ఈస్ ఇది లోయర్, ఇది ఏదైతే అప్ ట్రెండ్, ఇది సైడ్ వేస్, ఇది డౌన్ ట్రెండ్. ఇది విధంగా మీకు అర్థమవుతాయి. రీటైలర్స్ని ఏ విధంగా ట్రాప్ చేస్తారో మనం అయితే క్లియర్ కట్గా అయితే డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. రీటైలర్స్ని ఈజీగా ట్రాప్ చేస్తారు. చూడండి, రీటైలర్స్ని ఈజీగా ట్రాప్ చేస్తారు. దాని వైజ్గా అయితే మనం మాట్లాడుకుంటే ఇక్కడేంటి ఇది అప్ సైడ్కు తీసుకునే ఎంట్రీ అనమాట. ఇదేంటి ఇది మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. రివెంజ్ చేసుకొని చూడడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. ఇక్కడేంటి ఇక్కడ బై చేసినాం మనం. అప్పుడు మనం ఏమవుతాం? బయ్యర్స్ అవుతాం. అంటే సెల్ ఆర్డర్స్ ఎక్కడ ఉంటాయి? ఇక్కడ ఉంటాయి. ఏదైతే లైన్ కనబడుతుందో ఈ కింద ఈ బిలోలో మాత్రం సెల్ ఆర్డర్స్ అయితే ఉంటాయి. ఇదే బై చేసినాం మనం. ఇక్కడ బై చేసినాం కాబట్టి మనం బయ్యర్స్. సెల్ ఆర్డర్స్ ఎక్కడ ఉంటాయి? ఇక్కడ ఉంటాయి. ఇదే కదా స్టాప్ లాస్ కొట్టే ఏరియా అంటే స్టాప్ లాస్ పెట్టుకునే ప్లేస్ ఇదే కదా. అప్పుడు మనమైతే బయ్యర్స్గా ఉంటే సెల్ ఆర్డర్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఈ డైరెక్షన్లో మనం ఎక్కడ ఉంటాం? అప్పుడు ఈ డైరెక్షన్లో మనం ఎక్కడ ఉంటామంటే ఇక్కడ సెల్లర్స్గా ఉంటాం మనం. అప్పుడు బై ఆర్డర్స్ ఎక్కడ ఉంటాయి? ఈడ ఉంటాయి. అంతే కదా. ఇప్పుడు ఇక్కడ బయ్యర్స్గా ఉన్నాం మనం. అంటే అప్ సైడ్ వెళ్తుందని చెప్పేసి ఎంట్రీ తీసుకున్నాం. ఇక్కడ ఈ లెవెల్లో ఎంట్రీ తీసుకున్నాం. ఈ లెవెల్గా ఎంట్రీ తీసుకునేటప్పుడు ఏమవుతుంది? సెల్ ఆర్డర్స్ మనం బయ్యర్స్ అన్నప్పుడు సెల్ ఆర్డర్స్ ఎక్కడ ఉంటాయి? ఈడ ఉంటాయి. దీని కింద ఏదైతే సెల్లర్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడ ఉంటాయి. ఇక్కడ ఈ ప్లేస్లో సెల్ ఆర్డర్స్ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ మనం బయర్స్గా ఇక్కడ సెల్లర్స్ ఉన్నాం మనం. ఎందుకంటే డౌన్ సైడ్ వెళ్తుంది మార్కెట్ అని చెప్పేసి మనం ప్రిడిక్ట్ చేసి మార్కెట్ని అయితే గెస్ చేసి ఎంట్రీ అయితే తీసుకున్నాం. అప్పుడు ఇక్కడ మనం సెల్లర్స్ ఉన్నప్పుడు బయర్స్కి సంబంధించిన ఏవైతే బయర్స్ ఆర్డర్స్ ఎక్కడ ఉంటాయి? ఈ ప్లేస్లో ఉంటాయి. ఇక్కడ బయ్యర్స్ ఉన్నప్పుడు సెల్ ఆర్డర్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ సెల్లర్స్ ఉన్నప్పుడు బై ఆర్డర్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ బయ్యర్స్ ఉన్నప్పుడు ఆ కంప్లీట్ ఆపోజిట్ చూడండి. ఇక్కడ బయ్యర్స్గా మనం ఉన్నప్పుడు సెల్ ఆర్డర్స్ అనేవి మనం స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటామో అక్కడ ఉంటాయి. అదేవిధంగా మనం సెల్లర్స్ ఉన్నప్పుడు బై ఆర్డర్స్ ఎక్కడ ఉంటాయి? ఈ ప్లేస్లో ఉంటాయి. ఓకేనా. ప్రతి మినిమం ఎస్ఎంసీ కాన్సెప్ట్స్ని యూజ్ చేయని ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా ట్రాప్ అవుతారనేది దీని వైజ్గా అయితే మనమైతే క్లియర్ కట్గా అయితే అర్థం చేసుకుందాం. ఇది మీరు కొంచెం ఫోకసింగ్గా చూడండి. దీని వైజ్గా పక్కన పెట్టేసి ఇప్పుడు క్లియర్ కట్గా అయితే ఒకటి ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను చూడండి. ఏం పెద్ద కాంప్లికేటెడ్గా అయితే చూస్తే పెద్ద కాంప్లికేటెడ్గానే కనపడడానికి అయితే మ్యాక్సిమం అయితే ట్రై చేస్తుంది. కాంప్లికేటెడ్గా అయితే చూడొద్దండి. కాంప్లికేటెడ్గా చూడకుంటే మాత్రం మార్కెట్లో ప్రతి డైరెక్షన్ అయితే మనకు అర్థం చేసుకుంటారు. చాలామంది ఏమి అనుకుంటారు? ఈ విధంగానే స్ట్రక్చర్ ఉంటుంది. ఇది చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ మామూలు రిటైలర్స్ ఏం చేస్తారంటే ఏమంటే ఏదో రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అని చెప్పేసి ఒక రూల్స్ను బేస్ చేసుకుని ట్రేడ్ చేస్తారు. అప్పుడు ఇలాగా ఇదొక సపోర్ట్ అని చెప్పేసి ఈడొక సపోర్ట్ అని చెప్పేసి లేకపోతే ఈడొక సపోర్ట్ అని చెప్పేసి వాళ్ళు ట్రేడ్ చేస్తారు. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ సపోర్ట్ అని చెప్పేసి ఇదొక రిటైలర్కి సంబంధించిన పాయింట్ ఆఫ్ వ్యూ. ఇదొక పాయింట్ ఆఫ్ వ్యూ అంతే. ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను చూడండి, క్లియర్గా అర్థం చేసుకోండి. ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇది ట్రెండ్ లైన్ బేస్ చేసుకుని ట్రేడ్ చేసే వాళ్ళు కొంచెంమంది. ఏదైతే ట్రెండ్ లైన్స్ ఉన్నాయో ఆ ట్రెండ్ లైన్ బేస్ చేసుకుని ట్రేడ్ చేసే వాళ్ళు కొద్దిమంది.
ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో ఆ ట్రెండ్ లైన్ బేస్ చేసుకొని ట్రేడ్ చేసే వాళ్ళు ఇంకో కొంతమంది. వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే బాగా అర్థం చేసుకోండి, అండర్స్టాండ్ చేసుకోండి, ఏం పెద్ద కాంప్లికేటెడ్ చూడండి. ఇక్కడ బయ్యర్స్ ఉన్నారు, ఇక్కడ బయ్యర్స్ ఉన్నారు, ఇక్కడ బయ్యర్స్ ఉన్నారు అని చెప్పేసి ట్రెండ్ లైన్ ఎక్కడైతే సపోర్ట్ తీసుకుంటారో ఆ ప్లేస్లో వాళ్ళు బై చేసి ఆ ప్లేస్లో సెల్ చేయడానికి రెడీగా ఉంటారు వాళ్ళు. ఇది ఒక టైప్ ఆఫ్ ట్రేడర్స్ వాళ్ళు. కాకపోతే ఇంకొక ట్రేడర్స్ ఏంటంటే బ్రేక్అవుట్ ట్రేడర్స్ అంటారు వాళ్ళని. అంటే ఏంటి, ఇక్కడ ఐఆర్ఐ ఫామ్ చేస్తున్న మార్కెట్ ఎప్పుడైతే ఐఆర్ లోన్ ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో, ఈ ఐఆర్ లోన్ ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో అక్కడ ఎంట్రీ తీసుకోవడానికి రెడీగా ఉంటారు. అక్కడ ఎంట్రీ తీసుకోవడానికి రెడీగా ఉంటారు. విచ్ టైప్ ఆఫ్ ద బయర్స్ వీల్, విచ్ టైప్ ఆఫ్ ట్రేడర్స్ వీళ్ళు, దేర్ ఆర్ ఏ బ్రేక్అవుట్ ట్రేడర్స్. వాళ్ళు బ్రేక్అవుట్ ట్రేడర్స్. 3 టైప్ ఆఫ్ ట్రేడర్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటాం చూడండి, క్లియర్గా అర్థం చేసుకోండి. ఇక్కడ ఎటువంటి ట్రేడర్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం, బయ్యర్స్ ఏదైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని గేమ్ ఏదైతే ప్లే చేసుకున్న వాళ్ళైతే ఐసిటీ కాన్సెప్ట్స్ని బేస్ చేసుకొని వాళ్ళు ఎవరైతే ట్రేడ్ చేస్తుంటారో చేయకుండా వాళ్ళైతే మినిమం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తోటి ఎవరైతే ట్రేడ్ చేస్తుంటారో వాళ్ళు మాత్రం ఏది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ సంబంధించిన ట్రేడర్స్ వీళ్ళు. నెక్స్ట్ ట్రేడర్స్ ఏంది, ట్రెండ్ లైన్ బేస్ చేసుకున్న ట్రేడర్స్ వీళ్ళు. ట్రెండ్ లైన్ ఏదైతే ట్రెండ్ లైన్ ఫార్మేషన్ బేస్ చేసుకొని చేసే ట్రేడర్స్. విచ్ టైప్ ఆఫ్ ట్రేడర్స్ వీళ్ళు, ట్రెండ్ లైన్ బేస్ చేసుకుని ట్రేడ్ చేసే ట్రేడర్స్ వీళ్ళు. 3 టైప్ ఆఫ్ ట్రేడర్స్ ఏంది, బ్రేక్అవుట్ ట్రేడర్స్. 3 టైప్ ఆఫ్ ట్రేడర్స్. హౌ మెనీ టైప్ ఆఫ్ ట్రేడర్స్ అంటే 3 టైప్ ఆఫ్ ట్రేడర్స్ అనేది ఇక్కడ అవైలబుల్ ఉన్నారు. ఎవరెవరు, ఏదైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని బేస్ చేసుకొని, రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ బేస్ చేసుకొని ట్రేడ్ చేసేవాళ్ళు ఫస్ట్ టైపు, తర్వాత ట్రెండ్ లైన్ బేస్ చేసుకొని ట్రేడ్ చేసేవాళ్ళు సెకండ్ టైపు, థర్డ్ టైప్ ఏంటి, బ్రేక్అవుట్కి సంబంధించిన ఏదైతే బ్రేక్అవుట్ అవుతుందో అక్కడ ట్రేడ్ చేసేవాళ్ళు ఒక టైపు. అంటే ఇలాగా ఇదొక టైప్ ఆఫ్ ట్రేడర్సు. అంటే రెసిస్టెన్స్ సపోర్ట్ దగ్గరకు వచ్చినప్పుడు బై చేసే వాళ్ళు ఒక టైపు. సెకండ్ టైప్ ఏంటి, అదే ట్రెండ్ లైన్ దగ్గరకు వచ్చి బై చేసే వాళ్ళు ఒక టైపు. ట్రెండ్ లైన్ దగ్గరకు వచ్చి బై చేసే వాళ్ళు ఒక టైపు. ఇట్లా ట్రెండ్ లైన్ దగ్గరకు వచ్చి బై చేసే వాళ్ళు ఒక టైపు. అంటే ఇది ఒక ట్రెండ్ లైను, ఈ ట్రెండ్ లైన్ దగ్గరకు వచ్చిన తర్వాత సపోర్ట్ తీసుకుంటారని చేసే వాళ్ళు ఒక టైపు. ఇంకొక టైప్ ఏంటి, బ్రేక్అవుట్ ఎప్పుడైతే అవుతుందో, ఎక్కడైతే బ్రేక్అవుట్ అవుతుందో ఆ బ్రేక్అవుట్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేసే వాళ్ళు ఒక ట్రేడర్స్. విచ్ టైప్ ఆఫ్ ట్రేడర్స్ ఈస్ హియర్, 3 టైప్ ఆఫ్ ట్రేడర్స్ హియర్. ఎందుకు చెప్తున్నాను అంటే, ఒకటి ఏంది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బేస్ చేసుకొని ట్రేడ్ చేసే వాళ్ళు ఒకరు, లేకపోతే ట్రెండ్ లైన్ బేస్ చేసుకొని ట్రేడ్ చేసే వాళ్ళు ఒకటి, బ్రేక్అవుట్ ఎప్పుడైతే అవుతుందో ఐఆర్ లోని బ్రేక్ చేస్తే ఏదైతే బ్రేక్అవుట్ దగ్గర కూర్చొని చేసే వాళ్ళు ఒక టైప్. కంప్లీట్గా ఈ ముగ్గురు మాత్రం ఖచ్చితంగా మాత్రం ట్రాప్ అవుతారు. ఎవరైతే ఉన్నారో ఈ ముగ్గురు మాత్రం ఖచ్చితంగా, ఈ 3 టైప్ ఆఫ్ ట్రేడర్స్ మాత్రం ఖచ్చితంగా మాత్రం ఎప్పుడో ఒక టైంలో ఖచ్చితంగా మాత్రం లాస్ అవ్వడానికి అయితే హయ్యర్ ఛాన్స్ అయితే ఉంటుంది. కాకపోతే దీనికి సంబంధించిన ఏదైతే బేసిక్ స్ట్రక్చర్ని అయితే ఈ 3 టైప్ ఆఫ్ ట్రేడర్స్ని బేస్ చేసుకొని ఒక స్ట్రక్చర్ని అయితే చూపిస్తాను చూడండి. గోచార్ట్ వెబ్సైట్లోకి వెళ్దాం. గోచార్ట్కి సంబంధించి ఏదైతే వెబ్సైట్ ఏదైతే ఉందో దాని సైడ్కి సంబంధించింది అయితే దీనికైతే వెళ్దాం. దీంట్లో చూపిస్తాను చూడండి. కంప్లీట్గా మీకు ఏదైతే 3 టైప్ ఆఫ్ ట్రేడర్స్ ఏ విధంగా ఉంటారో దానికి సంబంధించి ఎస్ఎంసీ ఏ విధంగా వాడి ప్రైజ్ యాక్షన్ ఎస్ఎంసీని వాడి ఎవరైతే ప్రాఫిటబుల్గా ఉంటారో వాళ్ళ గురించి కూడా డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ 3 టైప్ ఆఫ్ ట్రేడర్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఇక్కడేంటి, బయ్యర్స్ అండ్ సెల్లర్స్ని కంట్రోల్ చేసుకొని చేసే ట్రేడర్స్ గురించి ఫస్ట్ మాట్లాడుకుంటే, ఇక్కడ ఇది సపోర్ట్గా వాళ్ళ వైజ్గా సపోర్ట్గా ఇది తీసుకుంటారు వాళ్ళు. ఎవరు వీళ్ళు, క్లియర్గా చెప్పాలంటే సపోర్ట్కి తీసుకొని ఇక్కడ ఏదైతే రెసిస్టెన్స్ సపోర్ట్ ఏదైతే ఇక్కడ సపోర్ట్ ఉంది, ఇక్కడ రెసిస్టెన్స్ ఉందని చెప్పేసి ఇక్కడ సెల్ చేసి ఇక్కడ బై చేసే వాళ్ళ గురించి చెప్తున్నా. వీళ్ళు తర్వాత ఏంటి, ఈ ట్రెండ్ లైన్ బేస్ చేసుకొని ట్రేడ్ చేసే వాళ్ళు ఒక కేటగిరీకి సంబంధించిన ట్రేడర్స్. ఇది ఫస్ట్ కేటగిరీ. ఇది ఏదైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బేస్ చేసుకున్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బేస్ చేసుకున్న కేటగిరీ ఒక టైప్ అయితే, ఈ ట్రెండ్ లైన్ బేస్ చేసుకునే వాళ్ళు ఒక కేటగిరీకి సంబంధించిన వాళ్ళు. తర్వాత ఏం కేటగిరీ, తర్వాత బ్రేక్అవుట్ ట్రేడర్స్ ఎవరైతే చెప్పినాను గుర్తుంది కదా, బ్రేక్అవుట్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేసేవాళ్ళు ఒక కేటగిరీ. ఇక్కడ 3 టైప్ ఆఫ్ కేటగిరీస్ అయితే ఉన్నాయి చూడండి. వాట్ షుడ్ ఐ డూ, ఎలా చేయాలి అనుకునే వాళ్ళకి పక్కన పెట్టేస్తే, ఇప్పుడు వాళ్ళైతే ఎవరైతే నార్మల్గా ట్రెండ్ లైన్ బేస్ చేసుకొని కానీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని బేస్ చేసుకొని కానీ లేకపోతే ఏమైనా ఏదైతే బ్రేక్అవుట్ ట్రేడర్స్ని బ్రేక్అవుట్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేసే వాళ్ళు ఈ 3 టైప్ ఆఫ్ ట్రేడర్స్ మాత్రమే అవైలబుల్ ఉంటారు. కాకపోతే ఇక్కడ ఏం చేస్తాము, ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకుంటే వీళ్ళ టైప్ ఆఫ్ ట్రేడర్స్ ఏ విధంగా చేస్తారంటే, ట్రేడ్ని ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేస్తారంటే,
వాళ్ళ టైప్ ఆఫ్ వాళ్ళ సెంటిమెంటల్ వైజ్గా 1 సెకండ్. వాళ్ళ టైప్ ఆఫ్ వైజ్గా ఏ విధంగా చేస్తారంటే ఇక్కడ నుంచి ఏదైతే సపోర్ట్ ఉందో ఈ సపోర్ట్ నుంచి బై చేయడానికి రెడీగా ఉంటారు వాళ్ళు. ఎవరైతే ఉంటారో వాళ్ళు సపోర్ట్ నుంచి బై చేయడానికి రెడీగా ఉంటారు వాళ్ళు దిస్ టైప్ ఆఫ్ ట్రేడర్స్ వాళ్ళు. కాకపోతే ఇక్కడ ఈ విధంగా జరిగే ట్రేడర్స్ ఏ విధంగా రన్ అవుతారంటే ఇక్కడ ఎవరు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని బేస్ చేసుకొని ఎవరైతే ట్రేడ్ చేస్తుంటారో వాళ్ళకి సంబంధించిన ట్రేడర్స్ ఇక్కడ ఎంటర్ అవుతారు. తర్వాత సెకండ్ టైప్ ఆఫ్ ట్రేడర్స్ ఏది, మనం ఏదైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని బేస్ చేసుకొని ట్రేడ్ అయితే చేస్తారంటున్నామో వాళ్ళు కూడా సేమ్ లైక్ ఇదే ఏరియాలో ఎంటర్ అవుతారు. ఏది ట్రెండ్ లైన్ బేస్ చేసుకొని ఎవరైతే అవుతున్నారో వాళ్ళు కూడా. తర్వాత ఏంటి థర్డ్ టైప్ ఆఫ్ ట్రేడర్ ఎవరంటే బ్రేక్అవుట్ని ఐడెంటిఫై చేసి ట్రేడ్ చేస్తుంటారు. చూసినారా, ఐఆర్ఐ ఫామ్ చేసుకుంటా ఐఆర్ లోన్ ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో వాళ్ళు చేసేవాళ్ళు ఇది. ఇక్కడ ఎంటర్ అవుతారు వాళ్ళు. ఇక్కడ ఎంటర్ అవుతారు వాళ్ళు 3 1:2 1:3 ప్రాబబిలిటీ ఆఫ్ ది విన్నింగ్ని బేస్ చేసుకొని వాళ్ళు ఏదే విధంగా వాళ్ళ రిస్క్ రివార్డ్ని బేస్ చేసుకొని ఇక్కడ ఎంటర్ అవుతారు వాళ్ళు. బాగా అర్థం చేసుకోండి. ఇదే విధాన్ని మనము కంప్లీట్గా ఇలా ఇక్కడ 1 సెకండ్ గైస్. ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకుంటే మనం ఏదైతే ఎవరైతే బిహేవ్ చేస్తున్నారో సపోర్ట్ని బేస్ చేసుకొని ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళు ఇదే ప్లేస్లో బై చేస్తారు. ఎవరైతే ట్రెండ్ లైన్ బేస్ చేసుకొని ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళు ఇదే ప్లేస్లో బై చేస్తారు. సేమ్ అదే యాస్టీస్ అదే ప్లేస్లో ఎంట్రీలు తీసుకుంటారు. అదేవిధంగా బ్రేక్అవుట్ ట్రేడర్స్ ఎవరు ఉన్నారో ఆ బ్రేక్అవుట్ ట్రేడర్స్ కూడా ఇదే విధంగా ప్లేస్లోనే ఎంటర్ అవుతారు. అర్థమవుతుందా? ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన ఏ విధంగా స్టాప్ లాస్ హిట్ అవుతాయో లేకపోతే వాళ్ళకి సంబంధించి ఇక్కడ ఎంటర్ అయినారు కదా, ఈ ఎంటర్ అయిన ప్లేస్ నుంచే మనం అయితే క్లియర్గా అయితే ఐడెంటిఫై చేయడానికి అయితే మ్యాక్సిమం అయితే ట్రై చేద్దాం. 1 సెకండ్ గైస్. ఇక్కడ సపోర్ట్ ఏదైతే తీసుకుంటుందో సపోర్ట్ నుంచి అప్ సైడ్ వెళ్తుందనే థాట్లో ఉన్న వాళ్ళు ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు. వాళ్ళకి సంబంధించింది చూద్దాం. ఫస్ట్ వాళ్ళకి సంబంధించింది చూసుకుంటే ఏమైంది, సెకండ్ ఇక్కడ వాళ్ళ గురించి అయితే మనం అయితే డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ఎవరైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని బేస్ చేసుకుని ట్రేడ్ తీసుకుంటారో వాళ్ళ గురించి మాత్రం డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ ఏ విధంగా అయింది, సపోర్ట్ ప్లేస్లో వాళ్ళు ఎంటర్ అయినారు. అక్కడ నుంచి పైకి వెళ్తుందనే థాట్ తోటి వాళ్ళు ఆ సినారీ తోటి చూసినారు. వాళ్ళు ఏమైనారో చూద్దాం. స్టాప్ లాస్ కొట్టిందో టార్గెట్ ఇచ్చిందో చూద్దాం. స్టాప్ లాస్ తినిందా? ఎవరైతే ఫస్ట్ కేటగిరీకి ఎవరైతే సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన స్టాప్ లాస్లు అయితే ఖచ్చితంగా అయితే అర్న్ చేసినట్టే కదా, తినేసినది. అప్పుడు ఏమవుతారు, రీటైలర్స్ ఎవరైతే బ్రేక్అవుట్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు 2 ట్రేడర్స్ లూజ్ అయినారు. వీళ్ళు ఎవరు, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని బేస్ చేసుకున్న వాళ్ళు కానీ ట్రెండ్ లైన్ని బేస్ చేసుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ట్రాప్ అయినట్టే. కాకపోతే థర్డ్ టైప్ ఆఫ్ ట్రేడర్ ఎవరు, బ్రేక్అవుట్ ట్రేడర్. తనకు సంబంధించి అక్యురసీ చూద్దాం. తను ఎంటర్ అయినాడు, తను ఏమైనాడు కంప్లీట్గా చూస్తే తన స్టాప్ లాస్ కూడా ఆల్మోస్ట్గా హిట్ అయిందా 100 to 99% హిట్ అయింది. ఎవరెవరు స్టాప్ లాస్ తిన్నారు ఇప్పుడు కంప్లీట్గా చెప్పాలంటే ఒకటి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని బేస్ చేసుకున్న ట్రేడర్స్ ఇక్కడ లాస్ అయినారు. అదేవిధంగా ఎవరైతే ట్రెండ్ లైన్ బేస్ చేసుకున్న ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్టాప్ లాస్లు ఆల్మోస్ట్ హిట్ అయిపోయినాయి. ఎవరైతే బ్రేక్అవుట్ ట్రేడర్స్ ఉన్నారో ఎవరైతే బ్రేక్అవుట్ అయితే ఆ బ్రేక్అవుట్ నుంచి ఎంట్రీలు తీసుకునేది ఎవరైతే ఉన్నారో చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ జరిగితే అంటే సమ్ టైప్ ఆఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ట్రాప్ అయినారు. కాకపోతే ఇక్కడ 3 టైప్ ఆఫ్ ట్రేడర్స్ ఏదైతే కేటగిరీస్ ఉన్నాయో వాళ్ళందరూ ట్రాప్ అయిపోయినారు. కాకపోతే ఇక్కడ నిలబడిన ట్రేడర్స్ ఎవరో మనం అయితే ఇప్పుడైతే ఐడెంటిఫై చేయడానికి అయితే మ్యాక్సిమం అయితే ట్రై చేద్దాం. ఇక్కడ ఎవరైతే స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ని బేస్ చేసుకొని ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ ఆర్డర్ బ్లాక్ని ఐడెంటిఫై చేస్తారు. ఎవరైతే స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ని ఎవరైతే బ్లైండ్గా ఫాలో అయ్యి బ్లైండ్గా మేము స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ని బేస్డ్గా మేము కూర్చుంటామనే థాట్లో ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఏ విధంగా ట్రాప్ అవ్వకుండా ఏ విధంగా సక్సెస్ అవుతారు. ఈ రీటైలర్స్ ఏ విధంగా ట్రాప్ చేస్తారు, ఈ రీటైలర్స్ ఏ విధంగా ట్రేడ్ చేస్తారు, ఈ ప్లేస్లో ఎంట్రీ తీసుకుంటారు. కానీ స్మార్ట్ మనీ కాన్సెప్ట్కి సంబంధించిన ట్రేడర్స్ ఏం చేస్తారంటే కంప్లీట్గా ఇక్కడ ఏదైతే ఉందో ట్రెండ్ లైన్ అనేది కింద ఐడెంటిఫై చేస్తారు. అయితే రీటైలర్స్ని ట్రాప్ చేయడమే కదా మిగతా వాళ్ళ సినారీ అంతా. ఇక్కడ ఎంట్రీని ప్లేస్ చేసి చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఎక్కడైతే అవుతుందో, ఎక్కడైతే ఇండ్యూస్మెంట్ తీసుకొని ఏదైతే ఏ ప్లేస్లో అయితే ఇండ్యూస్మెంట్ తీసుకొని ఆ ఇండ్యూస్మెంట్ కానీ క్యాప్చర్ చేసి ఈ ఆర్డర్ బ్లాక్ దగ్గర వచ్చిన ట్రాప్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఎంటర్ అవుతారు. ఇక్కడ ఎంటర్ అయినప్పుడు ఏమవుతుంది,
ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకుంటే ఇక్కడ ఎంటర్ అవుతాం. ఎవరు స్మార్ట్ మనీకి సంబంధించిన ఎవరైతే ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఎంటర్ అవుతారు. రిస్క్ టు రివార్డ్ 1:2 1:3 తీసుకుంటారు. అప్పుడు ఏంది వాళ్ళకి సంబంధించిన అక్యురసీ చూద్దాం. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం అర్థమైంది, 1:2 ఈ నియర్ బై అయితే ఇచ్చింది. అంటే వీళ్ళందరూ ట్రాప్ కాకుండా ఎందుకు ప్రాఫిటబుల్గా ఉన్నారు? క్లియర్గా అర్థం చేసుకోవాలంటే ఇక్కడ ప్రాఫిటబుల్గా ఉన్నారంటే దాని మీనింగ్ ఏంటంటే వాళ్ళు వీళ్ళలాగా రిటైలర్స్ లాగా ఆలోచించట్లేదు. రీటైలర్స్ లాగా ఇలాగనో లేకపోతే బ్రేక్అవుట్ ట్రేడర్స్ లాగానో లేకపోతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బేస్ చేసుకొని లేకపోతే డిమాండ్ అండ్ సప్లైని యూజ్ చేసుకొని లేకపోతే ట్రెండ్ లైన్ బేస్ చేసుకొని ట్రేడ్ చేయట్లేదు. కంప్లీట్గా ఎస్ఎమ్స్ని యూజ్ చేసుకొని మాత్రం వాళ్ళు ట్రేడ్ చేస్తున్నారు. కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ ది విన్నింగ్ వాళ్ళు అక్యురసీని మెయింటైన్ చేసి ప్రాబబిలిటీ ఆఫ్ ది విన్నింగ్ వైజ్గా యూజ్ చేసి ఎస్ఎమ్స్ని యూజ్ చేసి వాళ్ళు ఇక్కడ ట్రాప్ అవ్వట్లేదు. అంటే ఏంటి ఇక్కడ ఏం నడుస్తుందంటే సెల్లర్స్ని బయ్యర్స్ని ఏదైతే కంట్రోల్ చెప్పినాను గుర్తుందా? ఇప్పుడు బయ్యర్ పొజిషన్లో మనం ఉన్నప్పుడు సెల్లర్కి సంబంధించిన కాంట్రాక్ట్లు అనేది ఈ ప్లేస్లో ఉంటాయి. అదేవిధంగా వీళ్ళు సెల్లర్స్ అనుకున్నప్పుడు మనం సెల్ చేసినప్పుడు బయ్యర్కి సంబంధించిన కాంట్రాక్ట్ ఈ ప్లేస్లో కూర్చుంటాయి. సో దట్ మనం ఆలోచించాల్సిన మేజర్ సినారియో ఏంటంటే ఇక్కడ కన్సల్టేషన్ జోన్స్ ఎప్పుడైనా రన్ అయినప్పటికి కూడా సెల్లర్స్కి సంబంధించిన ఇప్పుడు లిక్విడిటీ కావాలని అయ్యర్కి సంబంధించి ఎవరైతే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లిక్విడిటీ కావాలి కదా. ఆ లిక్విడిటీ కావాలన్నప్పుడు ఏం చేస్తారంటే రిటైలర్స్ ట్రాప్ చేయాలంటే ఏదో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏదో ఒకటి సింపుల్గా క్రియేట్ చేస్తారు. అప్పుడు ఏం చేస్తారు, ఈ ప్లేస్లో ఒక సపోర్ట్ అనేది ఒక ప్లేస్లో ఉందనుకుందాం. ఇక్కడ ఒక సపోర్ట్ అనేది ఉందనుకుందాం. ఈ ప్లేస్లో ఎంటర్ అవుతారు. అప్పుడు ఏమవుతుంది, చిన్న కొంచెం పాజిటివ్ సినారియోగా ఇక్కడ నుంచి రియాక్ట్ అయినట్టు ఒక గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ చేసి ఏం చేస్తారు, అక్కడంతా వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు లిక్విడిటీ అంతా తీసుకొని ఇక్కడ సెల్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో ఈ సెల్ ఆర్డర్ తీసుకొని కిందికి వస్తుంది. స్టాప్ లాస్ అన్నీ హంటింగ్ చేస్తారు. అదేవిధంగా స్టాప్ లాస్ హంటింగ్ అంటారు దీన్ని. అదేవిధంగా నెక్స్ట్ టైప్ ఆఫ్ ఏంటి, సెల్లర్స్ వైజ్గా ఉన్నాం మనం. ఇక్కడ ఒక డిమాండ్ జోన్ని ఒక రెసిస్టెన్స్ జోన్ని మనము ఐడెంటిఫై చేసినాం. ఐడెంటిఫై చేస్తే ఇక్కడ ఏం జరుగుతుంది, ఇదే విధంగా వచ్చి రెసిస్టెన్స్ని ఫేస్ చేసి కిందికి వస్తుందని చెప్పేసి అందరూ అనుకుంటారు. కానీ ఏమవుతుంది, ఎప్పుడైతే ఎంటర్ అవుతారో బై ఆర్డర్స్ ఇక్కడనే ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు సెల్ చేసి సెల్ పొజిషన్ తీసుకున్నారు వీళ్ళు. అంటే బై ఆర్డర్స్ ఇక్కడ ఉంటాయి, ఇక్కడ అంతే కదా. షార్ట్ సెల్ చేస్తే బై ఆర్డర్స్ పైన కూర్చుంటాయి. అప్పుడు వాళ్ళకు సంబంధించిన ఏదైతే స్టాప్ లాస్లు ఉన్నాయో ఆ స్టాప్ లాస్లను తినేసి పైకి వెళ్ళిపోతుంది మార్కెట్. అప్పుడు ఖచ్చితంగా మాత్రం 100 to 99% ట్రాప్ కావడానికి అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ 3 టైప్ ఆఫ్ రిటైలర్స్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మాత్రం మార్కెట్లో అయితే 100కి 70% 80% ఎవరో రేర్ సినారియోలో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ విధంగా ఉంటారు. కాకపోతే ఎవరైతే స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ని ఎవరైతే యూజ్ చేస్తారో పర్టికులర్ ఏరియాను ఎస్పెషల్లీ ఒక ఏరియాని బేస్ చేసుకొని అక్కడి నుంచి ట్రేడ్ చేస్తారు. వాళ్ళు సక్సెస్ఫుల్గా అయితే ప్రాఫిట్ని అయితే బుక్ చేసుకుంటారు. ఎవరు వీళ్ళు, కంప్లీట్గా ఎస్ఎంసీకి సంబంధించింది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ట్రేడర్స్ వీళ్ళు. స్మార్ట్ మనీ కాన్సెప్ట్కి సంబంధించిన ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు. కాబట్టి వీళ్ళు సస్టైన్ కాగలుగుతారు మార్కెట్లో. ఎవరైతే ఉన్నారో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కానీ డిమాండ్ అండ్ సప్లై కానీ లేకపోతే ట్రెండ్ లైన్ కానీ బ్రేక్అవుట్ని కానీ ఎవరైతే ఐడెంటిఫై చేసి ఎవరైతే ఎంటర్ అవుతారో ఖచ్చితంగా మాత్రం వాళ్ళైతే స్టాప్ లాస్ని అయితే ఖచ్చితంగా తినడానికి అయితే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సేమ్ లైక్ ఇదే ప్లేస్ లాగా. కాబట్టి రీటైలర్స్ లాగా ఉండొద్దండి. స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ నేర్చుకోండి. స్టాప్ లాస్ హంటింగ్ ఎప్పుడైతే నేర్చుకుంటారో ఖచ్చితంగా మాత్రం స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ వైజ్గా మీరైతే ప్రాఫిటబుల్గా ఉండడానికి అయితే అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఎవరైతే రీటైలర్స్ లాగా సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ ట్రెండ్ లైన్ లేకపోతే డిమాండ్ అండ్ సప్లై రూల్స్ వైజ్గా వెళ్ళొద్దండి. ఎవరైతే స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ని ఎవరైతే ఇన్స్టిట్యూషనల్ బయర్స్ ఎవరైతే ఎక్కడైతే బై చేస్తున్నారో ఎక్కడైతే లిక్విడిటీని క్యాప్చర్ చేసుకొని ఎక్కడైతే స్టాప్ లాస్ తింటున్నాయో ఆ ప్లేస్ నుంచి మనం బై తీసుకున్నప్పుడు మాత్రమే ఇన్స్టిట్యూషనల్ ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళెప్పుడు మనం పైకి వెళ్ళిపోతాం. సో దట్ అప్పుడు మాత్రమే ప్రాఫిటబుల్ ఉండడానికి అయితే అయ్యే ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి క్లియర్ కట్గా చూడండి. సింపుల్ వైజ్గా మనం ప్రాఫిటబుల్గా ఉండడానికి అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎవరు వీళ్ళు, ఎస్ఎంసీకి సంబంధించిన ఇన్స్టిట్యూషనల్ బయర్స్ ఎక్కడైతే బై చేస్తారో ఆ ప్లేస్లో బై చేస్తారు. ఎక్కడైతే తింటారో ఎక్కడైతే ఎస్ఎల్ కొడతారో ఆ ప్లేస్లో సైలెంట్ ఉంటారు. ఎవరైతే రీటైలర్స్ స్టాప్ చేస్తారో ఆ ప్లేస్లో ఎస్కేప్ అయ్యి ఎవరైతే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎక్కడైతే బై చేస్తారో ఆ ప్లేస్లో బై చేయడం వల్ల వీళ్ళు ప్రాఫిటబుల్గా ఉండడానికి అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఈ మనం పెట్టే ఎఫర్ట్స్ అనేటివి ఏ పాయింట్ ఆఫ్ టైం కానీ మీకు అయితే వర్తబుల్గా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మాత్రం మన ఛానల్కి అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడానికి అయితే
మ్యాక్సిమం మీద ట్రై చేయండి. మనం పెట్టే ఎఫర్ట్స్ అనేది వర్తబుల్గా అనిపిస్తే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం డెఫినెట్గా అయితే ఫర్గాట్ కాకుండా మాత్రం ఖచ్చితంగా చేయడానికి అయితే మ్యాక్సిమం అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. సీ యూ ఆల్. సీ యూ.